Everyone, how are you all? I hope you all are studying well and doing good. So 3 days గ్యాప్ వచ్చింది మన 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ సిరీస్లో. ఈరోజైతే ఫస్ట్ 31st నుంచి 35 రూల్ వరకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఈవినింగ్ లోపు ఐ విల్ అప్లోడ్ రిమైనింగ్ అదర్ 5 రూల్స్ లైక్ 36 to 40 రూల్స్ వరకు. ఈరోజు 10 రూల్స్ అయితే కవర్ చేస్తాను ఇన్ 2 వీడియోస్. సో యా, వితౌట్ ఫర్దర్ డిలే, let's directly get into the topic. Before that, please subscribe to my channel మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే కనుక. అండ్ I'll come up with all the grammar topics which are related to banking exams. So yeah, our main focus is banking exams, guys, and some other SSC CGL exams also. You can get most benefit from these videos. So yeah, without further delay, let's get into the topic, guys. రూల్ నెంబర్ 31 వచ్చేసి, there are certain words which are always followed by the preposition to. సో ఇక్కడ ఏవేవైతే వర్డ్స్ ఇచ్చారో ఆ వర్డ్స్ ఎప్పుడు వర్డ్స్ తర్వాత టు అనేది మ్యాండేటరీ అనమాట. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ వర్డ్స్ లైక్ విచ్ ఆర్ ప్రిఫర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ఇంజూరియస్, జూనియర్, ancillary, addicted, senior, exterior, known, ulterior, posterior. Preferred to, superior to, inferior to, injurious to, junior to, ancillary to. సో ఈ వర్డ్స్ ఎప్పుడైతే మనం ఒక సెంటెన్స్లో చూసామో వీటి తర్వాత యూ హ్యావ్ టు ప్లేస్ టు ఆఫ్టర్ టు దీస్ వర్డ్స్ అనమాట. ఎప్పుడు టు అనే వర్డ్ వీటి తర్వాత యూజ్ చేయాలి. సో ఇక్కడ నోట్ ఏదో ఇచ్చారు, ఎనీ వర్డ్స్ సఫిక్స్డ్ విత్ IOR. ఏదైతే వర్డ్ ఉందో, ఇప్పుడు ఎక్స్టర్, ఇక్కడ IOR ఉంది కదా, సఫిక్స్ అంటే వెనక అని, పోస్ట్, ప్రిఫిక్స్ అంటే ప్రీ, బిఫోర్ ద వర్డ్ అని, సఫిక్స్ అంటే ఆఫ్టర్ ద వర్డ్ అని. సో IOR విల్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు. ఏ వర్డ్కి అయితే సఫిక్స్లో IOR అనేది ఉంటుందో ఆ వర్డ్ ఎప్పుడు ప్రిపోజిషన్ టు అనేది ఆ వర్డ్ తర్వాత మ్యాండేటరీగా ఫాలో అయ్యి ఉండాలి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఇక్కడ. For babies, breastfeeding is superior to bottle feeding. For babiesకి మదర్ మిల్క్ అనేది ఫార్ మోర్ బెటర్ దెన్ బాటిల్ ఫీడింగ్. బాటిల్ ఫీడింగ్ కన్నా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బేబీస్కి మంచిదని ఇక్కడ చెప్తున్నారు. సుపీరియర్ టు అంటే చాలా ఎక్కువ మంచిది అన్నట్టు అనమాట. హీ ఈజ్ సుపీరియర్ టు అదర్స్ అన్నట్టు కూడా యూజ్ చేయొచ్చు. సుపీరియర్ టు అంటే ఒక వ్యక్తి కన్నా, ఒక వస్తువు కన్నా ఇది సుపీరియర్, ఇది బెస్ట్ అన్నట్టు. సో ఇక్కడ చూసారా, సూపర్ IOR సఫిక్స్లో ఉంది కాబట్టి టు ప్రిపోజిషన్ ఇక్కడ యూజ్ చేసాం. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. టూ మచ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. సారీ గైస్, టూ మచ్ ఆల్కహాల్ అనేది మన హెల్త్కి ఇంజూరియస్ అని ఉంది. ఇక్కడ ఇంజూరియస్ IOUS ఇక్కడ ఉంది కాబట్టి టు, ఇంజూరియస్ అనే వర్డ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ వర్డ్ కూడా ప్రిపోజిషన్ టు అనేది ఫాలో అయి ఉండాలన్నమాట. సో ద వర్డ్స్ మ్యారీ అండ్ నోన్ ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మ్యారీ అండ్ నోన్, ఆ వర్డ్స్ అనేవి ఎప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు మనకి టు అనేది ఫాలో అయి ఉంటాయి అన్నమాట. ఈ వర్డ్స్ని ఎప్పుడైతే మనం ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తామో అప్పుడు ఎప్పుడు టు అనేది వాటి తర్వాత యూజ్ చేయాలి. రామ ఈజ్ మ్యారీడ్ టు సీత. రామ అనే వ్యక్తి సీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. హీఈస్ మ్యారీడ్ టు సీత. మ్యారీడ్, మ్యారీడ్ టు, ఇక్కడ అర్థమైంది కదా. ఐ యామ్ నోన్ టు హిమ్, నోన్ టు హిమ్. నోన్ తర్వాత ప్యాసివ్ వాయిస్లో ఏవైతే యూస్ చేస్తామో అప్పుడు మనం టు అనేది మ్యారీ అండ్ నౌన్ పక్కన యూస్ చేస్తామన్నమాట. రూల్స్ ఆఫ్ గ్రామర్లో ఇక్కడ 32 రూల్ చూద్దాం. ద యూజ్ ఆఫ్ ఫ్రేజ్ యాజ్ అండ్ సో యాజ్. ఈ ఫ్రేజెస్ ఉన్నాయి కదా, యాజ్ అండ్ సో యాజ్. దీస్ బ్లాంక్స్ ఆర్ ఫిల్డ్ అప్ విత్ ద యాడ్జెక్టివ్స్ ఆఫ్ పాజిటివ్ డిగ్రీ. సో ఇక్కడ ఏ గ్యాప్ అయితే ఉందో ఈ రెండు వర్డ్స్ మధ్య ఇక్కడ పాజిటివ్ డిగ్రీస్తో ఉన్న యాడ్జెక్టివ్స్తోనే ఫిల్ చేయాలన్నమాట మనం.
చూద్దాం. ఇఫ్ వి పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ హీఈస్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. సో ఇక్కడ ఏంటంటే హీఈస్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. ఇఫ్ వి పాస్ ఆన్ ద ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టయితే హీఈస్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. చనిపోయిన వాళ్ళు ఎంత మంచి వాళ్ళో అంత మంచి వాళ్ళు అన్నట్టు. ఇక్కడ గుడ్ అనేది యాడ్జెక్టివ్ విత్ పాజిటివ్ యాడ్జెక్టివ్, పాజిటివ్ డిగ్రీ అన్నమాట. యాజ్ గుడ్ యాజ్ ఇక్కడ ఉంది కదా, ఇది గుడ్ అనేది ఒక పాజిటివ్ యాడ్జెక్టివ్. సో యాజ్కి మధ్య మనకి ఇక్కడ ఏం చెప్పారు, యాడ్జెక్టివ్స్ ఆఫ్ పాజిటివ్ డిగ్రీ. ఈ పాజిటివ్ డిగ్రీలో ఉంది కదా, గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, బెస్ట్ బెటర్, గుడ్ బెటర్ బెస్ట్, ఐ థింక్ అలాగే అనమాట. సో గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్ అనమాట. సో యాజ్ గుడ్ యాజ్. సో ఐఎమ్ నాట్ సో డెస్పరేట్ యాజ్ టు అగ్రీ టు దట్. నేను అంత డెస్పరేట్ అవ్వలేదు లైక్ వాటితో నేను అగ్రీ చేయడానికి అన్న సెంటెన్స్లో వస్తుంది. ఇక్కడ చూస్తే ఐఎమ్ నాట్ సో డెస్పరేట్ యాజ్ టు అగ్రీ టు దట్. సో ఇక్కడ సో తర్వాత డెస్పరేట్ యాజ్, ఇది కూడా యాడ్జెక్టివ్ అనమాట, పాజిటివ్ డిగ్రీ. As can be used to denote both positive and negative sentences, while so as can only to denote negative sentences. సో ఇక్కడ చూస్తే యాజ్ అనేది, ఇది యాజ్ అనేది నెగిటివ్ టోన్లోని యూజ్ చేయొచ్చు, పాజిటివ్ సెంటెన్సెస్కి నెగిటివ్ సెంటెన్సెస్కి యూజ్ చేయొచ్చు యాజ్ అనేది. బట్ సో యాజ్ అన్నప్పుడు ఓన్లీ నెగిటివ్ సెంటెన్సెస్లో మాత్రమే యూజ్ చేయాలన్నమాట. అర్థమైందా? హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ రామ్. అతను రాముడు అంత మంచివాడు అన్నట్టు. హీఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ రామ్. ఇక్కడ రామ అంత మంచి వ్యక్తి అయితే కాదు అన్నట్టు. సో యాజ్ గుడ్ యాజ్ అనేది బోత్ నెగిటివ్ పాజిటివ్ టోన్లోని యూజ్ చేయొచ్చు, నెగిటివ్ టోన్లోని యూజ్ చేయొచ్చు. బట్ సో యాజ్ అనేది ఓన్లీ నెగిటివ్ సెంటెన్సెస్కే. ఐఎమ్ నాట్ సో డెస్పరేట్ టు అగ్రీ విత్ యువర్ అగ్రీ టు దట్ అన్నట్టు ఇది ఓన్లీ నెగిటివ్ టోన్నే కన్వే చేస్తుంది అనమాట. సో యాజ్. రూల్ నెంబర్ 33 ఏం చెప్తుందంటే, ఇన్ ఏ సెంటెన్స్ depicting comparison, whenever the word times comes up, it is never followed by a comparative degree. So whenever the word times comes up, it never followed by times అనే వర్డ్స్ ఎప్పుడైతే సెంటెన్స్లో కంపారిజన్లో వచ్చినప్పుడు ఎప్పుడు మనకి కంపారిటివ్ డిగ్రీ అనేది యూజ్ చేయకూడదు అనమాట. అదే చెప్తున్నారు. ద బుక్ ఈజ్ 3 times లార్జర్ దెన్ దట్ బుక్. దిస్ బుక్, ఈ బుక్ అనేది ఆ బుక్ కంటే 3 times లార్జర్. కంపారిజన్ ఇక్కడ ఈ బుక్ ఆ బుక్తో కంపేర్ చేస్తున్నారు. సో ఇది కంపారిటివ్ డిగ్రీలో మనం యూజ్ చేయకూడదు. ఒక సెంటెన్స్ని ఒక సెంటెన్స్లో రెండు వాటికి మధ్య కంపారిజన్ జరుగుతున్నప్పుడు అందులో టైమ్స్ ఉన్నప్పుడు మనం ఇది కంపారిటివ్ డిగ్రీని అసలు యూజ్ చేయకూడదు. సో దిస్ బుక్ ఈజ్ 3 times యాజ్ లార్జ్ యాజ్ దట్ బుక్. ఆ బుక్ కంటే ఈ బుక్ 3 times పెద్దది అన్నట్టు. సో ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నాడంటే, ఒక సెంటెన్స్లో కనుక ఒక రెండు డిఫరెంట్ థింగ్స్ మధ్య కంపారిజన్ జరుగుతున్నప్పుడు అక్కడ మనం టైమ్స్ 3 times 100 times అనే టైమ్స్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు మనం కంపారిటివ్ డిగ్రీలో అది యూజ్ చేయకూడదు అని అంటున్నారు. దాన్ ఇక్కడ లార్జర్ దాన్ అనేది వీ హ్యావ్ టు రిమూవ్. దాన్ ఎక్కడైతే ఉందో అది కంపారిటివ్ డిగ్రీ అని మనం బ్లైండ్గా ఫిక్స్ అయిపోవచ్చు. సో దిస్ బుక్ ఈజ్ 3 times యాజ్ లార్జ్ యాజ్ దట్ బుక్స్. సో 3 times ఉంది కాబట్టి మనం దాన్ని యూజ్ చేయకూడదు, యాజ్ లార్జ్ యాజ్. సో సమ్ కామన్ ఎర్రర్స్ ఆఫ్ నరేషన్ అంటే రాయడం అన్నట్టు. ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఆల్వేస్ అ స్టేట్మెంట్. ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఎప్పుడు ఒక స్టేట్మెంట్ అనమాట. లైక్ ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, తను అలా చెప్పాడు, మనం ఒక నేను వచ్చేసి నీకు ఒక రెండో వ్యక్తి, అక్కడ లేని వ్యక్తి కోసం నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, థర్డ్ వ్యక్తికి. దట్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఎప్పుడు ఒక స్టేట్మెంట్ అనమాట. ఒక వ్యక్తి కోసం మనం ఇద్దరు కన్వర్జేషన్ అవుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్సే కదా పాస్ చేస్తాం. అలాగా ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ స్టేట్మెంట్: సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్.
ఇండైరెక్ట్ స్పీచ్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఫస్ట్ సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. సో స్ట్రక్చర్ ఆఫ్ ఎ క్వశ్చన్, ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అదే స్ట్రక్చర్ ఆఫ్ ఎ క్వశ్చన్ వచ్చేసి హూ వర్డ్, WH వర్డ్స్ అంటే హూ, వై, వాట్, వేర్, వెన్, అలా క్వశ్చనింగ్ వర్డ్స్ ఉంటాయి కదా WHతో స్టార్ట్ అయ్యే వర్డ్స్. అది హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్. సీ ద డిఫరెన్స్ గైస్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ వచ్చేసి లైక్ సెంటెన్స్ లాగే, ఒక సెంటెన్స్లో కూడా ఏంటి నార్మల్ మనం స్టార్టింగ్ గ్రామర్లో నేర్చుకునేది ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందని. సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, దెన్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈస్ ద బేసిక్ స్టేట్మెంట్ స్ట్రక్చర్. దెన్ ద క్వశ్చన్ స్ట్రక్చర్ వచ్చేసి W వర్డ్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ తర్వాతకి సబ్జెక్ట్ వెళ్ళిపోద్ది. సబ్జెక్ట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. ఇదే. సో hence a helping verb comes after a subject in the case of statement and before a subject in the case of a question. సో ఇక్కడ చిన్న వేరియేషన్ ఏం చెప్పాడంటే ఒక సెంటెన్స్లో స్టేట్మెంట్లో కనుక హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ తర్వాత వస్తుంది, ఒక క్వశ్చన్లో అయితే హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ ముందు వస్తుందని చిన్న డిఫరెన్షియేట్ చేశారు. హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. సో ఇక్కడ చూద్దాం. హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. ఇతను నేను ఎక్కడికి వెళ్తున్నానని అడిగాడు. ది సెంటెన్స్ అది స్టేట్మెంటే కదా, అతను అడిగాడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నట్టు. షీ సేస్ దట్ షీ ఈజ్ లిటిల్ బిట్ నర్వస్. డైరెక్ట్ స్పీచ్ వాజ్ అన్ అసర్టివ్ సెంటెన్స్. సో పాజిటివ్ సెంటెన్స్లో ఉంది షీ సేస్ దట్ షీ ఈజ్ అ లిటిల్ బిట్ నర్వస్. తను చెప్తుంది తను కొంచెం నర్వస్గా ఉంది అన్నట్టు. డైరెక్ట్ స్పీచ్లో ఉంది విత్ అసర్టివ్ పాజిటివ్. ద టీచర్ ఆర్డర్డ్ మీ టు షట్ ద డోర్. ఆ టీచర్ నన్ను డోర్ మూయమని చెప్పారు. డైరెక్ట్ స్పీచ్ వాజ్ అన్ ఇంపారిటివ్ సెంటెన్స్లో. ఆ టీచర్ నాకు చెప్పారు ఆ డోర్ క్లోజ్ చేయమన్నట్టు. హీ ఎక్స్క్లైమ్డ్ విత్ గ్రేట్ జాయ్ దట్ హీ హ్యాడ్ వోన్ ద మ్యాచ్. ఇతను చాలా ఎక్కువ మంచి చాలా సంతోషంగా ఉన్నాడు బికాజ్ తను ఆ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు అని ఉంది. వి ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ వాజ్ ఇల్. సో మేము అతన్ని అడిగాము అతనికి బాలేదా అని. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఇది. ఇంట్రోగేటివ్ అని క్వశ్చన్ మార్క్ లాగా. వి ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ వాజ్ ఇల్. మేము అతన్ని అడిగాము తను బాగానే ఉన్నాడా, తనకు బాగాలేదా అన్నట్టు. హీ ప్రేడ్ దట్ ఐ మైట్ లివ్ లాంగ్. తను నా కోసం ప్రేయర్ చేశాడు నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న మనం ఒక థర్డ్ పర్సన్ అక్కడ లేని పర్సన్ గురించి, ఒక సెకండ్ పర్సన్ గురించి మనం ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ మాట్లాడుకుంటే ఒక లేని పర్సన్ గురించి ఎప్పుడు మనం అతను అలా చెప్పాడు, తను నాకు చెప్పింది, నేను అతనికి చెప్పాను అలాగన్నట్టు, అది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. సో అక్కడ స్ట్రక్చర్స్ ఇచ్చాడు, ఒక క్వశ్చన్ స్ట్రక్చర్ ఇంకా స్టేట్మెంట్ స్ట్రక్చరు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. దిస్ ఈజ్ వాట్. సో 35th రూల్ చూసుకుందాం. ఇఫ్ టూ సబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ బై ద వర్డ్స్ ఆర్, నార్, neither, nor, either, or not only but also, we use the verb according to the nearest subject. So this is the one of the important rule guys. Make it a very important rule, so revise it multiple times. ఒక సెంటెన్స్లో కనుక కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, సబ్జెక్ట్స్ అనేది లైక్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్న సెంటెన్స్లో ఆర్, నార్, నెయిదర్, నార్, ఈదర్, ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే వర్డ్స్తో కనెక్ట్ అయి ఉంటే కనుక అక్కడ వర్బ్ మనం ఆ నియరెస్ట్ సబ్జెక్ట్ బేస్డ్ వర్బ్ యూస్ చేస్తాం. అర్థమైందా? ఇక్కడ చూద్దాం. ఈదర్ ద బియర్స్ ఆర్ ద లయన్ హ్యాస్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద జూ. ఇక్కడ చూసుకుంటే ఈదర్ ద బియర్స్ అనేది ఒక సబ్జెక్ట్ బట్ ప్లూరల్ సబ్జెక్ట్, ఆర్ ద లయన్ సింగులర్, ద బియర్స్ అండ్ ద లయన్ హ్యాజ్. ఇక్కడ హ్యాజ్ అనేది సింగులర్ వర్బ్. సో ఈ వర్బ్ దేన్ని లైక్ జస్టిఫై చేస్తుందంటే ద నియరెస్ట్ సబ్జెక్ట్. దీనికి ఆ వర్బ్ యొక్క నియరెస్ట్ సబ్జెక్ట్ ఏంటి? ద లయన్, విచ్ ఈస్ అ సింగులర్ నౌన్. సో మనం ఇక్కడ
సింగులర్ వర్బ్ యూజ్ చేస్తాం. అర్థమైందా? నాట్ ఓన్లీ ద టీచర్స్ బట్ ఆల్సో ద ప్రిన్సిపల్ ఈజ్ హ్యాపీ. ఇక్కడ నాట్ ఓన్లీ ద టీచర్స్ అనేది ఒక సబ్జెక్ట్, బట్ ఆల్సో ద ప్రిన్సిపల్, ఈజ్ అనేది సింగులర్. సో ద ప్రిన్సిపల్ అనేది వర్బ్కి నియరెస్ట్ సబ్జెక్ట్. సో ప్రిన్సిపల్ అనేది సింగులర్ నౌన్ కాబట్టి సింగులర్ వర్బ్ యూజ్ చేశారు. సో దట్స్ ద డిఫరెంట్ గైస్. ఒక 2 సెంటెన్సెస్ కనుక సెంటెన్స్లో మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు అవి నార్, ఆర్, ఈదర్, ఆర్, నీదర్, నార్ అనే వర్డ్స్తో కనెక్ట్ అయ్యి, నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కనెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ నియరెస్ట్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఆ వర్బ్ ఉంటుంది అని చెప్పాడు. అంతే, దట్స్ ఈజీ. సో యా గైస్, ఈవినింగ్ I'll upload remaining 5 rules for the day, and yeah, revise them multiple times. And 120 rules of grammar questions కావాలంటే ఇక్కడ మనకి యూట్యూబ్లోనే ఎర్రర్ డిటెక్షన్ క్లాసెస్ ఉంటాయి, నిమిష బన్సల్ మ్యామ్స్. there you can practice, or else soon I'll also come up with the practice sessions once after completion of this 120 rules of grammar series. So yeah, thanks for watching. Have a great time guys. Keep studying.